ఫ్రెండ్స్, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని పరిమాణం పెద్ద పెద్ద భవనాలను కూడా సిగ్గుపడేలా చేస్తుంది. బిలియన్లు మరియు ట్రిలియన్ల ఖర్చుతో కూడిన ఈ నౌకలు పూర్తి పర్యావరణ వ్యవస్థను ఆన్ బోర్డులో కలిగి ఉన్నాయి. ఏ దేశస్థులైనా ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తువులను దిగుమతి ఎగుమతి చేసుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నౌకలు అపారమైనవి మరియు వేలాది మందికి వసతి కల్పిస్తాయి. వారి భద్రతకు భరోసా ఇస్తూ ఆనందాన్ని, సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాయి. అలాగే వాటి భద్రత బాధ్యత ఇంజనీర్లపై కూడా ఉంటుంది. వారు నౌకలను జాగ్రత్తగా సముద్రంలోనికి తీసుకొస్తారు. అటువంటి భారీ నౌకలను సముద్రంలోకి తీసుకురావడం ఒక ముఖ్యమైన సవాలు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నౌకలను సముద్రంలోకి తీసుకొని వచ్చే సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగిన భారీ ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఈ ప్రక్రియ ఒక పెద్ద సవాలు మరియు ఎన్నో రకాల సమస్యలను కలిగి ఉంటుంది. ఈ వీడియోలో భారీ ఓడలను ఫ్యాక్టరీ నుండి తీసుకుని వెళ్లి సముద్రంలోకి దించే విషయంలో ఇంజనీర్ల అద్భుత ప్రదర్శనను మెచ్చుకుని తీరాల్సిందే. అలాగే వీరి ఒక చిన్న పొరపాటు మొత్తం ఓడ యొక్క నాశనానికి దారితీస్తుంది కూడా. ఈ నౌకలను ఒడ్డు నుండి సముద్రంలోకి దించే వరకు బిలియన్ల కొద్దీ నష్టపోవడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అవును మిత్రులారా, ఈ భారీ నౌకలను సముద్రంలోకి దించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పద్ధతి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి, అలాగే ఓడ బరువును ఉపయోగించి గురుత్వాకర్షణ మద్దతుతో ఓడలను సముద్రంలోకి దించుతారు. ఈ పద్ధతిని గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్ అని పిలుస్తారు. ఈ ఓడ ప్రయోగ పద్ధతిలో గురుత్వాకర్షణ అనేది నిర్మాణ రేవులలో నిర్మించిన పెద్ద ఓడలను స్లైడ్లు లేదా ర్యాంపులను ఉపయోగించి నీటిలోకి జారడానికి ఉపయోగిస్తారు. ఈ ర్యాంపులను ఎంతో ప్రత్యేకంగా నిర్మిస్తారు. సముద్రంలోకి ఓడలను దించడానికి వచ్చిన మొదటి పద్ధతిని గురుత్వాకర్షణ రకం లాంచింగ్ అని పిలుస్తారు. అలాగే దీన్ని లాంగిట్యూడినల్ అండ్ స్లైడ్ వే లాంచింగ్ అని కూడా పిలుస్తారు. ఈ సాంకేతికత పద్ధతిలో ఓడ ర్యాంపుపై జారుతూ సముద్రంలోకి వస్తుంది. ఇది పెద్ద పరిమాణంలో చమురు మరియు మైనపుతో తయారు చేయబడి ఉంటుంది. ఫలితంగా కొత్త ఓడ ఈ ర్యాంపులో ఉన్న చమురు మరియు మైనం వల్ల నేరుగా నీటిలోకి జారిపోతుంది. అలాగే ఈ సమయంలో అది సముద్రం నుండి చాలా తీవ్రమైన ఒత్తిడిని భరించవలసి ఉంటుంది. ఈ పద్ధతిలో ఓడ సముద్రంలోకి రావటం వల్ల ఓడకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ఓడలు పెద్ద మొత్తంలో చమురు మరియు మైనంతో తయారవుతాయి కాబట్టి ఓడలు ఎంత భారీగా ఉంటాయో మీరు చూడొచ్చు. ఈ నూనె మరియు మైనం సముద్రపు నీటిలో కలిస్తే అది నీటిని కలుషితం చేస్తుంది. అయినప్పటికీ ఓడలు సముద్రంలోకి ప్రవేశించే పాత మరియు సులభమైన పద్ధతి ఇదే కావటం విశేషం. అలాగే మరొక పద్ధతిని లాంగిట్యూడ్ స్టీల్ రోలర్ స్లిప్వే లాంచింగ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ పద్ధతి కూడా ఆయిల్ స్లైడ్ వే లాంచింగ్ లాగే ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో ఆయిల్ మరియు మైనాన్ని ఉపయోగించరు. వీటికి బదులుగా ఉక్కు పైపులను, రోలర్లను ఉపయోగిస్తారు. చమురుకు బదులుగా ర్యాంపు పైన రోలర్స్ ఉంచి ఉపయోగిస్తారు. ఈ రోలర్ల పైన ఉన్న ఓడ సున్నితమైన పద్ధతిలో సముద్రంలోకి ప్రయాణిస్తుంది. ఈ పద్ధతిలో చమురు కాలుష్యం సముద్రంలోకి చేరవు. అయినప్పటికీ పెద్ద పరిమాణంలో మరియు అధిక నాణ్యత కలిగిన అనేక పైపుల అవసరం సవాలుగా ఉంటుంది. అలాంటి భారీ నౌకలు బరువును తట్టుకోవాలంటే మందపాటి పైపులు అవసరమవుతాయి. కాబట్టి ఈ మొత్తం సెటప్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఓడను మొదటిగా పైపులతో తయారు చేస్తారు. ఆ తర్వాత స్టీల్ రోలర్ల ద్వారా తయారు చేస్తారు. కాబట్టి ఓడల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఓడ ముందుకు వెళుతున్నప్పుడు సైడ్ ఆయిల్డ్ స్లైడ్ వే లాంచింగ్ ఉంటుంది. ఈ పద్ధతిలో ర్యాంప్ కూడా ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో ఓడ నేరుగా దిగదు. ఓడ ఒకవైపు నుండి సముద్రంలోకి అడ్డంగా దిగుతుంది. ర్యాంపుపై చమురు కూడా ఉంటుంది. ఓడ క్రిందికి జారిపోతున్నప్పుడు అది సులభంగా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతికి తక్కువ స్థలం అవసరమవుతుంది. ఎందుకంటే ఓడ నేరుగా లాంచ్ టన్నెల్ నుండి కాకుండా ఒకవైపు నుండి సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఇది సజావుగా నీటిలోకి దిగుతుంది. కానీ సమస్య ఏంటంటే ఓడ కాస్త అటు ఇటు అయినా కూడా సముద్రంలో పల్టీ కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగే సైడ్ వేవ్స్లో కూడా పడవచ్చు. దీనివల్ల భారీ నష్టం జరుగుతుంది. సాధారణంగా చెప్పాలంటే పై పద్ధతులలో ఇంజనీర్లు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి ఈ భారీ నౌకలను వాటి రేవుల నుండి సముద్రంలోకి దించుతారు. ఇప్పుడు రెండవ పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిని ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఇదే అని నిపుణులు చెబుతున్నారు. ఓడలను సముద్రంలోకి దించే సమయంలో ఓడల పరిమాణం చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఈ పని ఇంజనీర్లకు కూడా సవాలుగా మారుతుంది. ఇందుకోసం ఓడరేవులకు అనుసంధానంగా ఉన్న డ్రై డాక్లను ఒడ్డున నిర్మిస్తారు. ఈ డ్రై డాక్లు మనం నీటిని నింపే బాత్ టబ్లాగా ఉంటాయి. దానిపై ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఈ బాత్ టబ్లో నీటిని పంపిన తర్వాత అది తేలటం ప్రారంభం అవుతుంది. ఈ సాంకేతికత అదే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ డ్రై డాక్ల తయారీలో కాకుండా తర్వాత ఈ డ్రై డాక్లలో నీటిని నింపుతారు.
అప్పుడు క్రమంగా ఓడ దానిలో తేలటం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఓడ సులభంగా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి తీరానికి సమీపంలో ఒక ట్యాంకును నిర్మిస్తారు. దీనిని మనం డ్రై డాక్ అని అంటాం. అలాగే ఇందులో నీటిని నింపిన తర్వాత ఓడ సులభంగా ముందు కదులుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయే మూడవ పద్ధతిలో నౌకలను ప్రయోగించడానికి యాంత్రిక శక్తిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని మెకానికల్ టైప్ లాంచింగ్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో నౌకలను నేల నుండి నేరుగా పైకి లేవడానికి క్రేన్ల వంటి యంత్రాలను ఉపయోగిస్తారు. అప్పుడు ఓడ నేరుగా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ సమయంలో తేలే శక్తి కూడా ఇక్కడ పనిచేయదు. అలాగే గురుత్వాకర్షణ శక్తి కూడా పనిచేయదు. కానీ క్రేన్లు వాటి పరిమితులను కలిగి ఉన్నందున క్రేన్ల ద్వారా చిన్న నాళాలను మాత్రమే నేరుగా సముద్రంలోకి మార్చవచ్చు. అలాగే పెద్ద ఓడల కోసం దీన్ని చేయడం చాలా కష్టమవుతుంది. మిత్రులారా, మెకానికల్ రంగం మన దేశంలో కూడా పురోగతి సాధిస్తూ ఉంది. 4వ పద్ధతిని ఎయిర్ బ్యాగ్ లాంచింగ్ అంటారు. ఇది అత్యుత్తమ వినూత్న సాంకేతికత మరియు సురక్షితమైంది. ఇందులో రీఇన్ఫోర్స్డ్ రబ్బర్ అంటే టఫ్ రబ్బర్ ఎయిర్ బ్యాగ్స్లను వాడతారు. అలాగే చాలా ఎయిర్ బ్యాగులు ఓడ క్రింది భాగంలో ఉంచుతారు. ఆ తర్వాత అవి గాలితో నిండి ఉంటాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఎయిర్ బ్యాగులు ఓడను పైకి లేపుతాయి. ఆ సమయంలో ఓడ రోల్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఎయిర్ బ్యాగులు క్రమంగా నీటిలోకి దిగుతాయి. ఇప్పటి వరకు ఉత్తమమైన పద్ధతి ఎయిర్ బ్యాగ్ లాంచ్ పద్ధతి అని ఇంజనీర్స్ చెప్తున్నారు. ఇది పర్యావరణానికి చాలా అనుకూలమైంది. ఓడ రబ్బరు ఎయిర్ బ్యాగుల పైన నీటిలోకి వెళుతుంది. కాబట్టి ఓడకు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఎలాంటి నష్టం జరగదు. ఇంకా చెప్పాలంటే ఓడకు ఏమాత్రం ప్రమాదం లేకుండా ఎయిర్ బ్యాగుల పైన హాయిగా తేలుతుంది. ఈ పద్ధతిని ఎయిర్ బ్యాగ్ లాంచింగ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిని ప్రస్తుత రోజుల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల పెద్ద పెద్ద ఓడలను తయారు చేస్తూ ఉన్నారు. విలాసవంతమైన క్రూయిజ్లైన, కార్గో షిప్లైనా, అలాగే దేశాల నుంచి ఎగుమతి దిగుమతి ఆధారపడే క్యారియర్ షిప్లైనా సరే, ఎన్ని రకాల పెద్ద పెద్ద ఓడలైనా సరే ఎయిర్ బ్యాగ్ లాంచింగ్ పద్ధతి ద్వారానే వాటి ప్రయాణం మొదలు పెడతాయి. ఫ్రెండ్స్, సముద్ర మార్గాలు ఈ ప్రపంచానికి చాలా ముఖ్యమైనవి. సముద్ర మార్గాలలో ప్రయాణించడానికి ఓడలు చాలా దృఢంగా ఉండాలి. ఈ ఓడలు దృఢంగా లేకపోతే రోడ్డు మార్గాల ద్వారా వస్తువులను రవాణా చేయడం, రైలు మార్గం ద్వారా వస్తువులను రవాణా చేయడం, ఒక దేశం నుంచి మరో దేశానికి దిగుమతి చేసుకోవటం, ఎగుమతి చేయటం, ఒక ఖండం నుంచి మరొక ఖండానికి దిగుమతి చేసుకోవటం, ఎగుమతి చేయటం చాలా కష్టంగా మారిపోతుంది. సముద్ర మార్గం ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను ఒక దేశం నుంచి మరో ఖండానికి, ఒక ఖండం నుంచి మరో ఖండానికి సులభంగా ఎగుమతి చేయవచ్చు. అలాగే ఇందులో ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు రోడ్డు మార్గంలో లేదా విమాన మార్గంలో వెళ్లాలంటే దీనికోసం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సముద్ర మార్గం ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులను పెద్ద మొత్తంలో రవాణా చేయొచ్చు. దిగుమతి ఎగుమతిలో దీన్ని సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. అందుకోసమే ఈ పెద్ద ఓడల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఈ పెద్ద ఓడలను సముద్రంలోకి తీసుకురావడానికి లాంచింగ్ పద్ధతులు కూడా చాలా ముఖ్యమని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీరు ఈ వీడియో నుంచి కొత్త విషయాలను తెలుసుకున్నారని మేము కూడా ఆశిస్తున్నాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు మీ స్నేహితులకు షేర్ చేయండి.